చెట్టును చూసినప్పుడు మాకు స్ఫూర్తి ఎప్పుడు ఏంటంటే అది ఇన్ని నీళ్ళు పోస్తే అది వృక్షమై మనకి ఇస్తున్నప్పుడు మనం చేయలేమా, మనం అలా ఉండలేమా, మనిషి మరి ఇంత మేధస్సు కదా, ఆకలికి అనే వ్యవస్థ దానికి సమాధానం చెప్పాలి అంటే ఆకలికి బేషరతుగా సమాధానం చెప్పాలనే ఆలోచనలో వచ్చినది ఈ ఆలోచన. అయితే ఓపెన్ హౌస్ అనేది పేరు పెట్టినప్పుడు అందరూ నాది అన్ని పేర్లు ఎలా ఉండేవి, లైఫ్ ఛార్జీ, ఓపెన్ హౌస్, స్ప్రెడింగ్ లైట్ బుక్స్ ఇలా ఉండేవి. ఏమంతా ఇలా అన్ని ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయండి అని ఒక పెద్ద మనిషి నన్ను అడిగారు. అడిగితే నేను అప్పుడు అన్నిటికీ తెలుగు పేరు యాడ్ చేయాల్సి వచ్చింది. అందరి ఇల్లు అంటే ఓపెన్ హౌస్ అంటే అందరి ఇల్లు అని, స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అంటే అందరి పుస్తకం అని, స్త్రీల ఆరోగ్యం అంటే అందరి శ్వాస అని, అలాగే అందరూ అనే వర్డ్ వచ్చింది. అందరూ అంటే ఎందుకు వచ్చింది మళ్ళీ అని, అందరూ అనే పదం కూడా ఎందుకు వచ్చిందని అంటే భారతదేశం అంటే చాలా ఇష్టం, పిచ్చి అని చెప్పాలి. ఎందుకంటే నేను ఏ దేశంకి వెళ్ళినా సరే భారతదేశంకి ఎక్కడ దగ్గరలో కూడా లేదు, ఎప్పుడు పోయినా సరే రీసెంట్ జర్మనీ అటుపక్క యూరోప్ వెళ్ళినా సరే ఇక్కడ ఉన్న వింటున్న ప్రతి ప్రేక్షకుడు ఇది ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని రకాల ఇష్యూస్ ఉన్నా భారతదేశం కన్నా అందమైన దేశం లేదు. మీకు చలి కావాలంటే జమ్మూ కాశ్మీర్ పోవచ్చు, వర్షం కావాలంటే ఒక చోట పోవచ్చు, అంటే అన్ని వెదర్లు ఉన్నాయి, అంత క్యూజన్స్ ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి, ఇంత డైవర్స్ కంట్రీ. మరి ఇంత డైవర్స్ కంట్రీ అయినప్పుడు ఇంత అందమైన భూమిలో వద్దంటే పండే ఆహారం, మరి ఆకలితో ఉంటున్నారంటే వ్యవస్థలో ఎక్కడో తప్పు ఉంది. యాక్చువల్లీ మేము నమ్మింది ఏంటంటే ఒక జీవితం నడపడానికి ఉద్యోగాలు అక్కర్లే, పెద్ద పెద్ద చదువులు అక్కర్లే, డిగ్రీలు అక్కర్లే, నీకు నువ్వు ఏదైతే సమకూర్చున్నావో పక్కవాటికి కూడా ఉన్నాయా లేదా అని తెలుసుకునే గుణం ఉంటే చాలు మనకి. అంటే మినిమం మినిమం కావాల్సింది. నేను పెద్ద లావిష్ గా బతకడానికి కాదు, తినడానికి ఉండడానికి లేదండి, డీసెంట్ లైఫ్ అండి. వాళ్ళు కూడా నేను ఒక డీసెంట్ లైఫ్కి ఇంత హడావుడి, ఇంతంత చదువులు, ఇన్ని డిగ్రీలు ఏం అక్కర్లేదు, అసలు అక్కర్లేదు. అంటే ఏం చదువు లేకపోతే ఇంత వ్యవస్థలు ఇన్ని ఎలా జరుగుతాయని అడగచ్చు. కానీ మేము చూస్తున్నది ఏంటంటే ఒక ఆహారం అందిన తర్వాత మనిషి తన జీవితం ఏ విధంగా నేను అంటే ఒక డెఫినెట్స్ కదా. ఇప్పుడు మన మా పని మీరు చూస్తే ఒక డెఫినెట్స్ అనమాట. ఇక్కడ నాకు జోలు డబ్బు లేకపోయినా బేషరతుగా అన్నం అందుతుంది, దాంట్లో నేను ఆవకాయ తింటానా, కూర వేసుకుంటానా, ఇంకేనా అనేది వేరే విషయం. అంటే ఇది ఒక సేవా కార్యక్రమం అనొచ్చా, లేదంటే మీ బాధ్యతగా మీరు చేస్తున్నారనుకోవచ్చా? సేవ అనేది ఎట్లా అవుతుంది, చెట్టు సేవ చేస్తున్నట్టు. మీ బాధ్యతనే, మీ బాధ్యత. అది నాకు బాధ్యత కూడా అనుకోను, చాలా ఇష్టం. అంటే అంటే ఈ ఇష్టానికి కారణం మీరు ఇందాక చెప్పిన ముంబైలో చూసిన పరిస్థితులు